ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామి భారత్ ఇజ్రాయెల్ దేశాలు తమ అనుబంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకుని త్వరలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇందుకోసం చర్చలు వేగవంతం చేయాలని నిర్ణయానికి వచ్చాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉద్యోగులపై క్రమశిక్షణ కేసుల పరిష్కారంలో ఎంత జాప్యం, ఆ ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల కేసులో విచారణ ప్రక్రియలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసి 3 నుంచి 6 నెలల్లో ఈ కేసులు పరిష్కారం కావాలన్న ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ కేసులు ఒక కొలిక్కి తెచ్చేందుకు అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఈ శాఖల్లో పెండింగ్లో 5424 కేసులు పరిష్కారం అయ్యే వరకు వ్యవహారం నిరంతరం కంటిన్యూస్ మాండమస్ పర్యవేక్షించాలని నిర్ణయించింది. 2025 డిసెంబర్ 15వ తేదీ నాటికి పెండింగ్లోని 5424 క్రమశిక్షణ చర్యల కేసుని 3 నుంచి 6 నెలల వ్యవధిలో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రాతిపదికకు పాత్ర అన్నటువంటిది ఇక్కడ డీటెయిల్గా రాసుకొచ్చారు. అయితే దేవుడా ఏంటి దుస్థితి అంటూ కల్తీపాల బాధిత కుటుంబీకుల ఆందోళన, బాధితుల ఆరోగ్య నేటికి విషయమే 8 మందికి వెంటిలేటర్ పైన డయాలసిస్ ల్యాబ్ రిపోర్టులు రాకపోవడంతో నిట్టూరుస్తున్న వైద్యులు, పాల వ్యాపారి గణేష్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్. ఈ చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసేందుకేనని ఆరోపణలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సర్వే